పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల మీద కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $130 టచ్ అయినా ఆ తర్వాత మరికొంత దిగొచ్చిన దేశీయ మార్కెట్లో సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. కేవలం కమర్షియల్ డీజిల్ మాత్రమే లీటర్కి $22 పెంచారు. ఇక కమర్షియల్ గ్యాస్ ధర దూసుకుపోతా ఉంది. ఇక గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ మీద కూడా ఒక $66 బాజారు. పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం ముట్టుకోవడం లేదు. ప్రతిరోజు 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వస్తే ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయిపోయిన అర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. బ్యారెల్ ముడి చమురు $70 ఉన్నప్పుడే భారతదేశంలో లీటర్ పెట్రోల్ 109 నుంచి పలు నగరాల్లో $113 దాకా అమ్మారు. అవే ధరలు కొనసాగుతూ ఉంది. బ్యారెల్ చమురు మాత్రం $115, $120, $130. సుదూర ప్రాంతాల నుంచి అర్జెంటీనా లాంటి, నైజీరియా, అమెరికా 20 రోజులు 25 రోజులు రవాణా ఖర్చులు పెట్టుకొని తీసుకొచ్చి ప్రతిరోజు 7,500 కోట్ల రూపాయల నష్టాన్ని భరించి కేంద్ర ప్రభుత్వం అవే ధరలు కంటిన్యూ చేస్తూ ఉంది. ఇక ఎన్నికలు ఆ రోజు ఓటింగ్ అయిపోయిన తర్వాత 4-5 రాష్ట్రాల్లో ఓటింగ్ అయిపోయిన అర్ధరాత్రి నుంచే లీటర్ పెట్రోల్ మీద $10, లీటర్ డీజిల్ మీద $10 మొదటి దఫాగా బాధే అవకాశం ఉంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నికల పోలింగ్ అయిపోయిన రోజు నుంచే పెరుగుతాయి. అందులో మీకేమైనా అనుమానం ఉందా? కామెంట్ చేయండి.